హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఈ వర్షాకాలంలో వేడివేడిగా ఇన్స్టాంట్గా మసాలా వడ అయినా ఇంకా ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా. సో ఇలా బయట తిన్న వాటిలానే వస్తుందండి ఈ మసాలా వడ. ఈ టిప్స్ ఫాలో చేస్తే సూపర్గా ఉంటుంది. వన్స్ ట్రై చేయండి. ఫస్ట్ నేను 1 గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను. 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత 3-4 అవర్స్ నానబెట్టుకోవాలండి. నేను 4 అవర్స్ నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న తర్వాత వాటర్ అంపేసి ఒక బౌల్లో తీసుకుంటున్నాను. తీసుకొని నేను ఆల్రెడీ హాఫ్ మిక్సీ పట్టుకున్నాను బరకగా. నెక్స్ట్ ఇంకా కొంచెం ఉండే, సో నేను మిగతాది పప్పు వేసుకొని అందులో వెల్లుల్లి, ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ 2 వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. మొత్తం ఎండుమిర్చితో అయినా చేసుకోవచ్చు. నేను అలా చిన్నవి 4 వేసాను పచ్చిమిర్చి. ఇవి వేసేసిన తర్వాత ఇందులో జీరా యాడ్ చేసుకోవాలండి. ఆ వీడియో స్కిప్ అయిపోయింది. జీరా యాడ్ చేసుకొని ఇలా బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. నేను ఫస్ట్ నానబెట్టుకున్న శనగపప్పు 1/2 కప్పు ఉండే, సో నేను అందులో యాడ్ చేశాను మిక్సీ పట్టకుండా. అది కొంచెం పప్పుగా ఉంటే తింటూ ఉంటే బాగుంటుంది కాబట్టి, సో నేను పప్పు కొంచెం తీసి అందులో యాడ్ చేశాను. మీకు కనిపిస్తుంది కదా కొంచెం చిన్నగా పప్పు, అలా వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర అండ్ పుదీనా వేసుకోవాలి. ఫస్ట్ పుదీనా వేసాను, తర్వాత కొత్తిమీర వేసుకోవాలి అండ్ కరివేపాకు వేసుకోవాలి. పుదీనా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, స్కిప్ చేయకుండా వేసుకోవాలండి, బాగుంటుంది. నెక్స్ట్ నేను 1 గ్లాస్ అంటే 1 గ్లాస్లో హాఫ్ బియ్యపిండి యాడ్ చేశానండి. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీకు పుదీనా లేకపోతే కసూరి మేతి అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇంకా ధనియాలు అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది. తర్వాత లాస్ట్లో జీరా యాడ్ చేసుకోవాలండి. అవన్నీ వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందా చూసుకొని తర్వాత ఇలా చేతి పైన వడలాగా పైన వాటర్ అప్లై చేసుకుంటూ ఇలా రౌండ్గా చేసుకుంటే సరిపోతుంది. మీకు అలా చేయడము హార్డ్గా అనిపిస్తే క్లాత్ పైన అయినా లేదా కవర్ పైన అయినా అలా చేసుకొని మధ్యలో హోల్డ్ చేసి అలా అయినా వేసుకోవచ్చు. మీకు ఏది ఈజీగా ఉంటే అలా ట్రై చేస్తే సరిపోతుంది. అలా ట్రై చేయండి. సో నేను ఇలా చేతిపైన చేస్తూ వేసాను. సో ఇలా వేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇలా కూడా ఈ వాటర్ ఎందుకంటే పైన వాటర్ మనకి చేతికి వాటర్ పెట్టుకుంటూ ఇలా రౌండ్గా చేసుకుంటే పైన వాటర్ పెట్టుకోవడం వలన చేతికి ఆయిల్లో వేసేటప్పుడు అతుక్కోదు. ప్లస్ ఆ వడలు కూడా బాగా వస్తాయి, ఆయిల్లో వేస్తే పొంగుతాయి కూడా. సో ఇలా వాటర్ అప్లై చేసుకుంటూ చేస్తే బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2 or 4 minutes తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిపోతాయి. చూడండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత బౌల్లో తీసుకోవాలి. కొంచెం కలర్ ఎక్కువనే చేంజ్ అయిన దాకా ఉంచుకోవాలండి. కొంచెం కలర్ గోల్డ్ కలర్ కంటే కొంచెం ఎక్కువనే గోల్తే బాగుంటాయి, టేస్ట్ లోపల పిండి రాకుండా బాగుంటాయి. నెక్స్ట్ నేను అదే ప్రాసెస్లో మిగతావి కూడా వేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఎందుకంటే ఇందులో మనం పుదీనా మిగతావి అన్ని ఇంగ్రీడియంట్స్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే లాస్ట్లో. ఇవన్నీ వేసిన తర్వాత ఇలా చేసుకుంటే సరిపోతుంది. టేస్టీ మసాలా వడ అండ్ క్రిస్పీగా వేడివేడిగా ఈవినింగ్ టైంలో ఈ వర్షాకాలంలో చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మీకు ఖచ్చితంగా బయట తిన్న వాటిలానే వస్తుంది టేస్ట్. వన్స్ ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.